కొంతమంది చాలా టాకెటివ్ ఉంటూ ఉంటారు, మాట్లాడుతూనే ఉంటూ ఉంటారు. సో వాళ్ళకి చెప్పొచ్చు మనం వాయుతత్వంలో ఉండొచ్చు, వాయుతత్వ రాశులలో ఇలాగనమాట. సో బుధుడు మనకి కమ్యూనికేషనే కాకుండా పబ్లిషింగ్, బుక్స్ పబ్లిషింగ్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఆథర్స్ రాస్తూ ఉంటూ ఉంటారు. అదంతా కూడా వాళ్ళకి బుధుడు చాలా స్ట్రాంగ్ ఉన్నప్పుడే మైండ్ పనిచేస్తుంది కాబట్టి వాళ్ళకి అది రాయడానికి థాట్స్ మూవ్మెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ అది కాకుండా మనకి ట్రావెల్ ఇండస్ట్రీ, మీడియా అంటే మనకి కమ్యూనికేషన్, బ్రాడ్కాస్టింగ్, మీరు చూపించే న్యూసే నార్మల్ పబ్లిక్కి తెలుస్తుంది కాబట్టి ఆ బ్రాడ్కాస్టింగ్ అంతా కూడా, ఆ డామినెన్స్ అంతా కూడా బుధుడి కంట్రోల్లోకే వస్తుందన్నమాట. ఈ రేడియో, టెలివిజన్, ఇప్పుడు ఇంటర్నెట్, మనం కంప్యూటర్ ఏజ్లో ఉన్నాం కాబట్టి ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ మనకి చాలా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. యూట్యూబ్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, రకరకాల సోషల్ మీడియా యాప్స్ అవ్వచ్చు. అలా కాకుండా మనకి ట్రావెల్ ఇండస్ట్రీ, ఎయిర్ప్లేన్ ట్రావెల్ ఇండస్ట్రీ కిందకే వస్తుంది. టూరిజం ఇండస్ట్రీ, ట్రాన్స్పోర్టేషన్, మనకి రోడ్ వేస్, రైల్వేస్, ఇవన్నీ సీవేస్ అంతా కూడా బుధుడి కంట్రోల్లోకే వస్తుంది కాబట్టి లార్జర్ డామినెన్స్ బుధుడికి కూడా మనకి కొద్దిగా కేటగరైజ్ చేయడానికి వీలుంటుంది.